తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ తరుణ్ని. ఈ రోజు మనం 15 years తర్వాత రిలీజ్ అయిన ప్రభాస్ గారి డార్లింగ్ మూవీ ఏదైతే ఉందో ఆ మూవీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కనుక్కోడానికి వచ్చేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్, రివ్యూ కాదు. సో ఆడియన్స్ మాటలోనే వినదు ఎలా అనిపించింది వైబ్ అనేది. వైబ్ చాలా బాగుందండి. లైక్ యాక్చువల్లీ 10 years బ్యాక్ ఐ హ్యావెంట్ వాచ్డ్ ఇన్ థియేటర్ అనమాట. సో ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అనిపిస్తుంది. అవును అదే అండి, అప్పుడు నేను చిన్నప్పుడు కదా, సో అప్పుడు నాకు అంత మంచిగా గుర్తులేదు. సో అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ వచ్చాను. దట్స్ వై మై ఫేవరెట్. అంతా బాగుంది అండి, సాంగ్స్ అంతా మంచిగానే ఉన్నాయి. మీ మమ్మీ డాడీ పట్టుకెళ్ళదా? గుర్తులేదు నాకు యాక్చువల్లీ, నేను థియేటర్లో చూసినట్టు లేనప్పుడు. సో సాంగ్స్ ఆర్ ఎవర్ గ్రీన్. సో అందరికీ ఇష్టమే ఉంటుంది మోస్ట్లీ. థ్యాంక్ యూ. అసలు ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మైండ్ పోయింది. అసలు ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము మేము. క్రేజీ ఉండే, ప్రభాస్ క్రేజీ ఉండే. అవును సార్, ఫస్ట్ టైం. అంటే ప్రభాస్ గారిని ఇప్పుడు వరకు ఒక యాంగిల్లో చూసారు, మాసీగా రొమాంటిక్ యాంగిల్లో చూడాలని అనిపించింది. క్రేజీ ఉండే అసలు ప్రభాస్ ఉంది. ప్రభాస్ ఎంత బాగున్నాడంటే పడిపోయా. ప్రభాస్ ఎంత బాగున్నాడు అది చెప్పండి. చాలా బాగున్నాడు. ప్రభాస్, కాజల్ అందరూ ప్రభాస్ అనుష్కాని పోగొడతారు. నేను ప్రభాస్ కాజల్ మళ్ళీ చూస్తే అంత నచ్చింది నాకు. ఎందుకన్నా ఇలాగా లేదు, చాలా బాగుంది సినిమా. ప్రభాస్ని ఎంత బాగా చూపించాను, నేనే వైబ్ క్రియేట్ చేశాను. చాలా బాగుంది. ఒకటే అన్న. సో ప్రభాస్ ఇంకొక 10 బాహుబలి తీయగలడేమో కానీ ఇంకొక డార్లింగ్ మాత్రం తీయలేడు. అంత గొప్ప సినిమా చాలా బాగున్నాయి అనమాట. సో సినిమాలో సాంగ్స్ అయినా మళ్ళీ అలాంటి ప్రభాస్ నుంచి చూడాలి స్క్రీన్ పైన. తన పెద్దగా నేర్చుకోలేం కానీ ఆ స్టైల్ అయినా లేదంటే ఆ లూట్ టీచర్స్ అయినా సరే ఈ కాలంలో ఎవరు చేయలేరు. అలా తీయలేరు. మేబీ ఎవరైనా ట్రై చేసిన జోకర్లా కనిపిస్తారేమో కానీ అంత మళ్ళీ ఆ మ్యాజిక్ అయితే ఎవరు రీక్రియేట్ చేయలేరు. ఈవెన్ ప్రభాస్ కూడా మళ్ళీ రీక్రియేట్ చేయలేడు. అంత గొప్ప సినిమా చెప్పుకోవచ్చు. ఇంకెవరి వాళ్ళు కూడా కాదు. బ్రో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? డైనోసార్ కాదు, డార్లింగే. బ్రో మిగిలిన అనిపించింది ఎక్స్పీరియన్స్? సూపర్. బ్రో వైబ్ ఎలా అనిపించింది? సూపర్ భయ్యా. ఇంకా ఆడ చూసినాక అరుపులు లేవన్న, లోపల పోయినాయి అరుపులు. ఇంకా బయటికి వచ్చినాక ఏముండదు. అంటే ప్రభాస్ గారిని మళ్ళీ రొమాంటిక్ యాంగిల్లో చూడాలని అంటే స్టార్టింగ్ రెబల్ ఉంటాడు కదా, చిన్నప్పుడు డార్లింగ్ చూపెట్టినాం. ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేసినాం డార్లింగ్ రిలీజ్ కోసం. ఇప్పుడు రిలీజ్ అయింది. మాకు ఫుల్ మీల్స్ పెట్టిండు అన్న. మార్నింగ్ టిఫిన్ చేయలేదు, ఇప్పుడే టిఫిన్ పెట్టిండు. బ్రో మిగిలిన అనిపించింది? హ్యాపీ బ్రో. చాలా రోజుల తర్వాత డార్లింగ్ మూవీని థియేటర్లో చూడలేకపోయినా ఫస్ట్ టైం థియేటర్లో చూస్తున్నా. అండ్ డార్లింగ్ మూవీ రిలీజ్ చేయాలనుకున్నాం, రిలీజ్ చేశారు. చాలా హ్యాపీగా ఉన్నాం. అనేది చూసాం, ఇంటి ప్రభాస్ అనేది చూసాం, చాలా హ్యాపీ. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందన్న. మేము చిన్నప్పుడు చూడలేదు, టీవీలో చూసాం గోల్డ్ సార్లు. థియేటర్లో ఎక్స్పీరియన్స్ కోసం నేను సినిమాకి వచ్చాను. మళ్ళీ సెకండ్ షో కూడా బుక్ చేశాను, మళ్ళీ వెళ్తాను. సూపర్ బాగుంది, చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? మళ్ళీ వైబ్ సూపర్. మళ్ళీ ప్రభాస్ చూసినట్టు 16 సంవత్సరాల ముందు చూడలేదు, ఇప్పుడు చూసాం. ఆ వైపు తెలుస్తుంది. అంటే మరి టీవీలో వచ్చినప్పుడు అప్పుడు వేరు, సినిమా హాల్లో వేరు కదా. 16 years అప్పుడంతా టీవీలో చూసాం కదా. అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు అసలు మాకోసమే థియేటర్ వేసినట్టు సినిమా. చాలా బాగుంది. అసలు ఎవరు గ్రీన్ కదా ఆ రోజు అంటే ఇప్పుడు కూడా స్టైలే కదా. అసలు ఆ ప్రభాస్ తప్ప ఎవరికి సెట్ కానీ స్టైల్ లేదు. మనం వేసిన జోకర్లా కనబడుతుంది. చాలా హైలైట్ స్టైల్, సూపర్ ఉంటుంది. అసలు ఎవరి గ్రీన్ లవ్ స్టోరీ అది. డార్లింగ్ తప్ప ఇంకో లవ్ స్టోరీ రాదు. మనకి ప్రభాస్ కూడా మళ్ళీ చేయలేడేమోనండి లవ్ స్టోరీ. చాలా బాగుంది. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ మళ్ళీ ప్రభాస్ అలాంటి సినిమాలు తీస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చూడరు. ఎందుకంటే మన పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు, బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు స్పిరిట్ లాంటి సినిమాలు చూస్తారు కానీ ఇలాంటి సినిమాలు గమ్మని మళ్ళీ చాలా మంది. స్పిరిట్, కలికిట్. నేనైతే స్పిరిటే, అందరూ స్పిరిట్, కలికిట్, సలారుటు. ఇప్పుడే పొజిషన్ బాగుంది. ప్రభాస్ మళ్ళీ మనకి స్టైల్ అంటే మిర్చి ఒకటి, డార్లింగ్ ఒకటి, మిస్టర్ ఒకటి, డిఫరెంట్ స్టైల్ ఉంటుంది ఆ ప్రభాస్కి. ఆ కట్అవుట్కి మళ్ళీ అలా ఎవరు చేయలేదు. ఆ రేంజ్, ఆ కట్అవుట్కి, ఆ స్టైల్కి చాలా బాగా మనం వేసినా మనం అంత బాగా కనపడం. అది చాలా బాగుంటుంది. నాకైతే చాలా హ్యాపీ ఫీల్. ఎందుకంటే నేను ఎప్పుడు అప్పుడు బాగా చిన్నప్పుడు కదా, ఎప్పుడు 10 ఏళ్ళు చిన్నప్పుడు చూడలేదు థియేటర్లో చూడటం బాగా అది ఒక ఫీల్ అంతే. ప్రభాస్ మీద లవ్ అంతే. సూపర్ డూపరే
पहले तो सिनेमा देखता हूँ नहीं ऊपर से హిట్ అంటే పెద్ద సూపర్ హిట్ అవ్వలేదు సినిమా హిట్ అయింది కానీ ఎందుకో మరి జనాలు అప్పుడు ఆ రోజు ఆరెంజ్ ఇలాంటి సినిమాలు ఆదరించలేకపోయారు మరి ఇప్పుడు మళ్ళీ రిలీజ్ హిట్ అవుతుంది ఎలా అనిపిస్తుంది దాని వ్యాల్యూ ఇప్పుడు తెలిసిందన్నమాట. అంతే అప్పుడు చాలా రీ రిలీజ్కి ఎంతమంది జనం వస్తారు, అప్పుడు అంత రాలేదు. ఇప్పుడు ఆరెంజ్ కూడా అప్పుడు అంత ఆడలేదు, ఇప్పుడు ఎంత ఎలా వస్తుంది అంతే. అప్పుడు జనరేషన్ అలా లేదన్న. ఇప్పుడు ఈ జనజీకి బాగా నచ్చుతాయి అలాంటివి అన్నీ. రావాలి సినిమా అంటారు అది అలా అలా కూడా ఉండొచ్చు, ఎందుకంటే మనకు మలయాళం సినిమాలు ఎలా నచ్చుతాయి అన్ని లవ్ స్టోరీలే కదా. సో ఇది కాకపోతే ఏంటంటే ప్రభాస్ బాగా పాన్ ఇండియా బిగ్ స్టార్ అయిపోయాడు కాబట్టి ఆయన తీస్తే చూడకపోవచ్చు, కాకపోతే చిన్నవాళ్ళు తీస్తే బాగానే ఉంటుంది, చూస్తారు.